إن الحمد لله نحمده ونستعينه ونستغفره ونعوذ بالله من شرور أنفسنا ومن سيئات أعمالنا. من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له. وأشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله. أما بعد فإن خير الحديث كتاب الله وخير الهدي هدي محمد صلى الله عليه وسلم وشر الأمور محدثاتها وكل محدثة بدعة وكل بدعة ضلالة وكل ضلالة في النار. فأعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون. يا أيها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحدة وخلق منها زوجها وبث منهما رجالا كثيرا ونساء واتقوا الله الذي تساءلون به والأرحام إن الله كان عليكم رقيبا. يا أيها الذين آمنوا اتقوا الله وقولوا قولا سديدا يصلح لكم أعمالكم ويغفر لكم ذنوبكم ومن يطع الله ورسوله فقد فاز فوزا عظيما. فقال تعالى في موضع آخر: أما الذين آمنوا وعملوا الصالحات فلهم جنات المأوى نزلا بما كانوا يعملون. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, పాలకుడు, పోషకుడు, తీర్పు దినానికి యజమాని, సర్వలోకాల సృష్టికర్త అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పేరుతో ప్రారంభిస్తున్నాను. సకల స్తోత్రాలు, సమస్త పొగడతలన్నీ అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క శాంతి, శుభాలు మహామహనీయ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంపై, వారి సహచరులపై, వారి కుటుంబీకులపై కురియుగాక. ఆమీన్. ప్రియ ధార్మిక సోదర సోదరిమల్లారా, గత 3 వారాల నుండి మనము జన్నత్లో ప్రవేశన ఎలా సాధ్యం, మనము ఎలాంటి ఆచరణలు ఆచరిస్తే జన్నత్లో సౌలభ్యంగా ప్రవేశించవచ్చు, దీని నిమిత్తం ఎన్నో విషయాలు మనం తెలుసుకుంటున్నాం. ఈరోజు నేను మీ ముందు 4 విషయాలు చెప్తాను. 4 ఆచరణల గురించి చర్చిస్తాను. ఆ 4 ఆచరణలు మనం అలవాటు చేసుకుంటే మన జీవితంలో ఖచ్చితంగా ఇన్షాల్లా బిఇద్నిల్లా మనము జన్నత్లో సౌలభ్యంగా ప్రవేశించవచ్చు ఇన్షాల్లా. సోదర మహాశివులారా, అబ్దుల్లా బిన్ సలాం రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. قال రసూలుల్లాహి సల్లల్లాహు అలైహి వసల్లం: యా అయ్యుహన్నాస్, ఓ ప్రజల్లారా, అఫ్షుస్ సలాం, సలాంను వ్యాపింపచేయండి. వాతిముత్ తుఆం, ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టండి. వసిలుల్ అర్హాం, బంధుత్వాన్ని కాపాడుకోండి, బంధుత్వాన్ని రక్షించుకోండి. వసల్లు బిల్లైలి వన్నాసు నియాం, అదేవిధంగా రాత్రి వేళలో అందరూ పడుకునే సమయంలో మీరు తహజ్జుద్ నమాజ్ పాటించండి, ఖియాముల్ లైల్ పాటించండి. తద్ఖులుల్ జన్నత బిసలాం,
ఈ 4 విషయాలు గనక మీ జీవితంలో మీరు అలవాటు పరుచుకుంటే ప్రశాంతంగా మీరు జన్నత్లో ప్రవేశించవచ్చును. సోదర మహర్షులారా, ఈ హదీస్ ఇబ్నె మాజా సహీ హదీస్, ఇది ఇబ్నె మాజా హదీస్ గ్రంథంలో ఉంది. హదీసు సంఖ్య 1334. సోదర మహర్షులారా, ఈ 4 విషయాలు, 4 సత్కార్యాలు మన జీవితంలో మనము గనక అలవాటు పరుచుకుంటే ఖచ్చితంగా ఇన్షాల్లా మనము సౌలభ్యంగా ప్రశాంతంగా జన్నత్లో వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఆచరణ ఏమిటండి? అఫ్షు సలాం, సలాంను వ్యాపింప చేయడం. సోదర మహర్షులారా, ఇది ఎంత మహోన్నతమైన కార్యం అంటే సలాం వ్యాపింప చేయడం వల్ల ఈ సలాం మనకు జన్నత్ తీసుకుని వెళ్తుంది. అబూ హురైరా రదియల్లాహు అన్హు కథనం ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు. సహీ ముస్లిం షరీఫ్ హదీస్ ఇది. లా తద్ఖులుల్ జన్నత హత్తా తుమిను, మీలో ఎవరు కూడా జన్నత్లో ప్రవేశించలేరు ఎప్పటి వరకైతే మీరు విశ్వాసి కారు. దృఢ విశ్వాసి అయితేనే జన్నత్లో ప్రవేశన ఉంటుంది మీకోసం. వలా తుమిను హత్తా తహాబ్బు, మీరు విశ్వాసి కాలేరు ఎప్పటి వరకైతే మీరు సోదర భావనతో, ప్రేమ అనురాగంతో సమాజంలో కలిసిమెలిసి బతకరు. సమాజంలో ప్రేమ అనురాగాన్ని పెంచుకుంటూ వెళ్తే, కలిసిమెలిసి సోదర భావనతో జీవితం గడిపితే మీరు నిజంగా విశ్వాసి అవుతారు. అవలా అదుల్లుకుం అలా షైన్ ఇదా ఫఅల్తుమూహు తహాబబ్తుం, నేను మీకు ఒక విషయం చెప్తాను, అది గనక మీరు పాటిస్తే సమాజంలో అందరితో కలిసిమెలిసి ప్రేమ అనురాగంతో మెలగవచ్చును. అదేమిటి? అఫ్షు సలాం బైనకుం, సలాంను వ్యాపింప చేయండి. సలాం వ్యాపింప చేయడం అలవాటు చేసుకోండి. సోదర మహర్షులారా, చెప్పే విషయం ఏమిటంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, మీకు గనక ముస్లిం అనే వ్యక్తి తెలిసిన తర్వాత అతడికి మీరు తెలిసి ఉంటే తెలియకపోవచ్చును. అంటే మీకు ఆ వ్యక్తి తెలుసు, ఒక్కొక్క సందర్భంలో అతను అపరిచితుడు, మీకు తెలియదు, అన్నోన్ పర్సన్, అయినప్పటికీ కూడా అతడు గనక ముస్లిం అయ్యి ఉంటే సలాం వ్యాపింప చేయండి. ఏ వ్యక్తి అయినా సరే, అతని స్ట్రక్చర్, అతను ధరించి ఉన్న బట్టలు, ఇవి చూసి అతను కనుక ముస్లిం అని తెలిస్తే అతడు అపరిచితుడైనా సరే, అన్నోన్ పర్సన్ అయినా సరే సలాం చెప్పాలి. ముస్లింలపై కొన్ని హక్కులు ఉన్నాయండి. ఒక ముస్లిం మరో ముస్లింపై కొన్ని హక్కులు ఉన్నాయి, అవి నిర్వర్తించాలి. అందులో ఒక హక్కు ఏమిటంటే ఎవరైనా సలాం చెప్తే దానికి బదులుగా సమాధానం ఇవ్వడం, జవాబు ఇవ్వడం, రిప్లై ఇవ్వడం. ఇది ముస్లింపై ఒక హక్కు. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అన్నాను, నా హక్కు ఏమిటంటే మీరు రిప్లై ఇవ్వాలి, వాలైకుం అస్సలాం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని చెప్పాలి. సోదర మహర్షులారా, ఇది ఎంత గొప్ప విషయం అంటే, ఎంత మహోన్నతమైన విషయం అంటే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, సలాం వ్యాపింప చేయండి. కేవలం 2 to 3 సెకండ్స్ పడుతుందండి, నిమిషాలు కూడా కాదు. 2 to 3 సెకండ్స్ పడుతుంది అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని. కానీ దీని యొక్క ప్రతిఫలం మనం చూసుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దీని బదులుగా ఎన్ని సవాబిస్తున్నాడు, ఎన్ని ప్రతిఫలాలు రాస్తున్నాడు అంటే 30 ప్రతిఫలాలు. సుబ్హానల్లాహ్, 30 పుణ్యాలు లభిస్తాయి మనకి, 30 పుణ్యాలు లభిస్తాయి. కేవలం 2 to 3 సెకండ్స్లో సాధించుకోవచ్చు. పెద్ద కష్టమైన పనేం కాదండి.
కొండరాయిని బదులు కొట్టాల్సిన కష్టమైన పనేం కాదు. 2 to 3 సెకండ్స్ ఉపయోగించుకోవాలంతే, సద్వినియోగించుకోవాలి. ఏ వ్యక్తి అయినా అతడు ముస్లిం గనక అయ్యి ఉండి మీకు తెలిస్తే వెంటనే సలాం చేయండి. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అని చెప్తే, అని పలకరిస్తే 30 పుణ్యాలు లభిస్తాయి. సుబ్హానల్లా. మహాప్రవక్త అన్నారు, అస్సలాము అలైకుం అంటే 10 పుణ్యాలు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అంటే 20 పుణ్యాలు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు అంటే 30 పుణ్యాలు లభిస్తాయి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తాడు. దానికి బదులుగా ప్రవక్త గారు ఏమన్నారంటే, ఎవరైనా మీకు సలాం చేస్తే దానికి బదులుగా జవాబు రిప్లై ఇచ్చే సమయంలో ఉత్తమంగా రిప్లై ఇవ్వండి, ఉత్తమంగా సమాధానం ఇవ్వండి. అస్సలాము అలైకుం చెప్తే మీరు ఉత్తమంగా చెప్పాలి, ఉత్తమ రీతిలో చెప్పాలి. అస్సలాము అలైకుం అంటే వాలైకుం సలాం వరహ్మతుల్లా. ఎవరైనా అస్సలాము అలైకుం వరహ్మతుల్లా అంటే అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు, ఉత్తమ రీతిలో జవాబు సమాధానం రిప్లై ఇవ్వాలి. సోదర మహాశివులారా, చెప్పే విషయం ఏమిటంటే, పరలోక జీవితం ఉంది. మనందరి ఆశ ఏమిటంటే, నాకు జన్నత్ ప్రవేశన కావాలి. అవును, కోరుకుంటున్నాం, అల్హమ్దులిల్లా, అదే కోరుకోవాలి కూడా. అయితే జన్నత్ ప్రవేశన చాలా సౌలభ్యమైన సత్కార్యాలు చేస్తే సరిపోతుంది, కష్టమైన పనేం కాదు సలాం వ్యాపింప చేయడం. పరలోకంలో తీర్పు దినం నాడు హషర్ అనే మైదానంలో, హషర్ మైదానంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరినీ ఒక చోట జమా చేస్తాడు. అక్కడ తీర్పు వినిపిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనము ఈ భూప్రపంచంలో ప్రాపంచిక జీవితంలో గడిచిన ఎన్నైతే లైఫ్ టైం ఉందో, జీవిత కాలం ఉందో, ప్రతి క్షణం నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నిస్తాడు. అక్కడ అల్లాహ్ సమక్షంలో సమాధానం ఇవ్వాలి. అల్లాహ్ ప్రశ్నించే ప్రతి ప్రశ్నకు జవాబు ఇవ్వాల్సి ఉంది. అప్పుడు ఒక్కొక్క పుణ్యం కోసం మనము దిక్కులు చూస్తాం, ఎవరిస్తాడేమో అని. యౌమ యఫిర్రుల్ మర్ఉ మిన్ అఖీ వ ఉమ్మిహి వ అబీహి వ సాహిబతిహి వ బనీహి లికుల్లి ఇమ్రిఇం మిన్హుం యౌమఇదిన్ షఅనున్ యుగ్నీ వుజూహున్ యౌమఇదిన్ ముస్ఫిరా. సోదర మహాశివులారా, ఆ తీర్పు దినం నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎప్పుడైతే తీర్పు వినిపిస్తాడో, ఆ రోజు ఒక్కొక్క పుణ్యం కోసం మనము ఇటు అటు దిక్కులు చూస్తాం, ఎవడిస్తాడేమో అని. పరిస్థితి అలా అంత భయంకరంగా ఉంటుందంటే అక్కడ మనిషి స్వార్థపరుడైపోతాడు. నన్ను నేను నరకాగ్ని శిక్ష నుండి కాపాడుకుంటే చాలు అని ఒక పుణ్యం కూడా ఇవ్వడు. తల్లి కుమారుణ్ణి చూసి పరిగెడుతుంటుంది, అన్నయ్య తమ్ముడిని చూసి పరిగెడుతుంటాడు, భర్త భార్యని చూసి పరిగెడుతుంటాడు, భార్య భర్తని చూసి పరిగెడుతూ ఉంటుంది, తండ్రి కుమారుని చూసి పరిగెడుతుంటారు, తల్లి కుమార్తెని చూసి పరిగెడతారు, ముఖాన్ని చూసి పరిగెడతారు, దగ్గరికి రారు. కారణం ఏంటి? బంధుత్వం వలన ఇతడు ఆమె నా దగ్గర వచ్చి ఎక్కడ పుణ్యాలు అడుగుతారేమో అని భయంతో ముఖం చూసి కూడా చూడినట్టు పారిపోతుంటాం. అలాంటి సందర్భంలో ఇలాంటి పుణ్యాలు పనికొస్తాయి. 2 to 3 సెకండ్స్ పడుతుందంటే 2 to 3 సెకండ్స్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు 30 పుణ్యాలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదిస్తున్నాడు. సుబ్హానల్లాహ్. మళ్ళీ ఈ ప్రతిఫలాలు ఆ రోజు పనికి వస్తాయి. ఎందుకంటే తీర్పు దినం నాడు మనకి పనికొచ్చేది మనం చేసి ఉన్న సత్కార్యాలు మాత్రమే. సోదర మహర్షులారా, చెప్పే విషయం ఏమిటంటే, సలాంను వ్యాపింపచేయండి. సలాంను వ్యాపింపచేస్తే మీ జీవితంలో శుభాలు ఉంటాయి. మీ జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని ప్రసాదిస్తాడు. సుఖ సంతోషకరమైన జీవితం లభిస్తాయి మీకు. మీ జీవితంలో బరకత్ ఉంటుంది, శుభాలు కురిపిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మనశ్శాంతి లభిస్తుంది సలాం వ్యాపింపచేయడం వల్ల. సోదర మహాశివులారా, అయితే దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే, ప్రవక్త గారు చెప్పినట్టు, ప్రవక్త గారు అన్నారు, తీర్పు దినం సమీపంలో ఉన్నప్పుడు, ఖియామత్ దగ్గరలో ఉన్నప్పుడు, అలాంటి కాలంలో ప్రజలు ముఖాన్ని చూసి సలాం చేస్తారు, స్టేటస్ని చూసి, దర్జాని చూసి, హోదాని చూసి, ప్లేస్మెంట్స్ని చూసి, డబ్బుని చూసి ధన సంపన్నుడా సలాం చేస్తారు.
చూడండి, ఇప్పుడు ప్రస్తుత కాలం అలాగే ఉంది. ముఖాన్ని చూసి సలాం చేస్తున్నాం. మనిషి స్వార్థపరుడు, స్వార్థం ఉంటే సలాం చేస్తాం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతను ధన సంపన్నుడు, ఎప్పుడైనా డబ్బు అవసరమైతే పనికి వస్తాడేమో అని ముందు నుంచే సలాం చేస్తుంటాం, దూరం నుంచి చెప్తుంటాం సలాం అలైకుం సలాం అలైకుం. కానీ ఒక పేదవాడు ఉంటాడు, ఒక బీదవాడు ఉంటాడు, అతను కూడా ముస్లిమే కదా, కానీ అతని దగ్గర వెళ్ళి మనం ఎప్పుడు కూడా మనస్ఫూర్తిగా సలాం చెప్పాం. ప్రళయం దగ్గరికి వచ్చేసిందండి. ప్రవక్త గారు చెప్పినట్టే జరుగుతున్నాయి ఇప్పుడు ప్రస్తుత కాలంలో. ప్రజెంట్ జనరేషన్ అలాగే ఉంది. ముఖాన్ని చూసి సలాం చేస్తున్నాం. అతని దగ్గర డబ్బు ఉంటే ఏమైనా అవసరానికి పనికొస్తాడేమో అని సలాం చేస్తాం. కొన్ని సందర్భాల్లో అయితే డబ్బు తీసుకున్నంత వరకు, సాధించుకున్నంత వరకు సలాం చేస్తాం. అప్పులు తీసుకున్న తర్వాత ఎక్కడ అడిగేస్తాడేమో అని చూసి కూడా చూడనట్టు పరిగెడుతుంటాం. సలాం కూడా చేయడం మానేస్తాం. ప్రస్తుత కాలం ఇలాగే జరుగుతుంది. మసీద్ ముతవల్లి అయితే, ప్రెసిడెంట్ అయితే, పెద్ద గురువుగారు అయితే సలాం చేస్తాం. అదే మసీదులో వేరే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళని సలాం ఏంటి, వాళ్ళ దిక్కులు కూడా చూడం మనం. సోదర మహర్షులారా, ముస్లిం అనే ప్రతి వ్యక్తి ఎవరైనా సరే మీకు తెలిసినా తెలియకపోయినా సలాం వ్యాపింపచేయండి. 2 to 3 సెకండ్స్లో 30 పుణ్యాలు లభిస్తాయి. సుబ్హానల్లాహ్. కాబట్టి సమయాన్ని సద్వినియోగించుకోండి, అవకాశాన్ని సద్వినియోగించుకోండి. ఎందుకంటే మరణాంతర జీవితంలో అవకాశాలు ఉండవు. అక్కడ తీర్పు వినిపిస్తాడు డైరెక్ట్గా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. అక్కడ ప్రతిఫలాలు దక్కుతాయి. ఇప్పుడు చేసి ఉన్న మంచి పనుల నిమిత్తం సత్కార్యాలు ఇక్కడ చేసి ఉంటే అక్కడ ప్రతిఫలాలు ప్రసాదిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఆ రోజు అవకాశం ఉండదు. ఆ రోజు అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు చెప్తే 30 పుణ్యాలు లభిస్తాయి. ఆ అవకాశాలు ఉండవు. అక్కడ ఆచరణ ఆచరించే సౌభాగ్యం దక్కదు. అక్కడ తీర్పు వినిపిస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. ఇప్పుడు మరణం వచ్చే ముందు మీ జీవితాన్ని మార్చుకోండి, సలాంను వ్యాపింపచేయండి. సోదర మహర్షులారా, మహాప్రభు సల్లల్లాహు అలైహి వసల్లం సలాం యొక్క ఘనత గురించి ఏ విధంగా చెప్పారు అన్నారు. ఎప్పటి వరకైతే ఇద్దరు ముస్లిం సోదరులు కలిసిమెలిసి సలాం చేస్తారు, కలిసిన తర్వాత ముసాఫా చేస్తారు, చేతులు కలిపి ఉంటారు. ఇప్పుడు వరకైతే వారి చేతులు కలుసుకుని ఉంటాయి, కలిపి ఉంటారు. అప్పటి వరకు దైవదూతలు వారి నిమిత్తం క్షమాభిక్ష వేడుకుంటూ ఉంటారు. వల్లా ఇతన్ని క్షమించే, వల్లా ఇతని జీవితంలో శుభాలు ప్రసాదించు, శాంతి ప్రసాదించు. దైవదూతలు మన కోసం దువా చేస్తారు. ఎప్పుడైతే ఇద్దరు ముస్లింలు కలిసిమెలిసి ముసాఫా చేసుకుంటారు, అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహ్ అని చేతులు కలుపుకుంటారు. ఎప్పటి వరకైతే మన చేతి ఇంకో వ్యక్తి చేతిలో ఉంటుందో అప్పటి వరకు, ముసాఫా వదిలినంత వరకు, చేతులు కలిపి ఉన్నంత ఎంత సమయమైనా సరే దైవదూతలు మన కోసం దువా చేస్తుంటాడు. సుబ్హానల్లాహ్. ఇలాంటి అవకాశాలు మనము ఉపయోగించుకోవట్లేదు. మంచి ఆఫర్లు ఉన్నాయండి, కానీ మనము ఉపయోగించుకోవట్లేదు, సద్వినియోగించుకోవట్లేదు. చాలా సౌలభ్యంగా సత్కార్యాలు చేసే అవకాశాలు ఉన్నాయి. దూరం నుంచి అస్సలాము అలైకుం అంటాం, కానీ దగ్గరికి వెళ్ళి పలకరించి కొంతసేపు మాట్లాడి అతడు ఎలా ఉంది, అతని సిచ్యువేషన్ ఎలా ఉంది, పరిస్థితి ఎలా ఉంది, ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ఫినాన్షియల్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా, దీనికోసం మన దగ్గర అడగడానికి టైం లేదు. కనీసం దైవదూతలు మన కోసం దువా చేస్తారు కదా, వెళ్ళి అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు చెప్తూ పలకరిస్తూ చేతులు కలిపేసి చేద్దాం, సలాం చేద్దాం, ముసాఫా చేస్తాం. మన దగ్గర టైం లేదు. ప్రాపంచిక వ్యామోహంలో మునిగిపోయి జీవితం గడుపుతున్నాం. పరలోకన చింతన లేనే లేదు. సోదర మహర్షులారా, సలాంను వ్యాపింపచేయండి. చాలా సౌలభ్యంగా ప్రశాంతంగా జన్నత్లో ప్రవేశించండి. అదేవిధంగా రెండో మాట ప్రవక్త గారు అన్నారు ఈ హదీస్లో, అత్ఇముత్వాం, ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా భోజనం పెట్టండి. మంచి అలవాటు ఇది, గొప్ప మహోన్నతమైన కార్యం. ఆకలితో ఉన్నవారికి భోజనం తినిపించడం, ఇది మానత్వంలో వస్తుంది. ఇస్లాం ఇక్కడ మానత్వాన్ని నేర్పిస్తుంది. ఇస్లాంలో మానత్వానికి ఎంతో ప్రాముఖ్యత కలిగి ఉన్నది. హ్యూమానిటీ చెప్తుంది. అల్లాహు అక్బర్. ధర్మంతో పని లేదు. ఆకలితో ఉన్నవాడు ఎవరైనా సరే మనం భోజనం పెట్టాలి, తినిపించాలి.
కొన్ని సందర్భాల్లో ఏంటంటే బీదవారు ఉంటారు, పేదవారు, మిస్కీన్ అంటారు. అంటే సంపాదన మాత్రం రూపాయి, కాకపోతే ఇంటి ఖర్చులు 2 రూపాయలు. 50% సంపాదిస్తున్నాడు, శాలరీ 50% వస్తుంది, కానీ 100% ఖర్చులు ఉన్నాయి. అతను మిస్కీన్. కానీ పరువు కోసం, రెస్పెక్ట్, దానికోసం ఏం చేస్తాడంటే ఎవరి ముందు వెళ్ళి చేయి చాపడు, నాకు ఆర్థిక సహాయం చేయండి అని చెప్పడు. అలా సహనం వహిస్తూ ఓపికతో జీవితం గడుపుతూ ఉంటాడు. అలాంటి వారు మనకి తెలుస్తుంది. ఏదో రాగా మన ఇరుగు పొరుగు వారిలో, మన రిలేషన్షిప్లో, బంధుత్వంలో ఎవరు ఎలాంటి వారో మనకు తెలుసు, వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఏంటో తెలుస్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు గనక ధన సంపన్నుడు చేసి ఉంటే మనం ఏదైతే సంపాదిస్తున్నామో అందులో కొద్ది రూపాయలు, లేకపోతే రేషన్ కిట్ తయారు చేసి ఇవ్వడం, అది పబ్లిసిటీ చేయకూడదండి. రేషన్ ఇప్పించడం పబ్లిసిటీ చేయకూడదు, వారికి తెలియకూడదు, ప్రజలకి తెలియకూడదు. ఆ విధంగా మనం అక్కడ వెళ్ళి వారికి రేషన్ కిట్లు ఇవ్వాలి. ప్రవక్త గారి కాలంలో, అదేవిధంగా దాని తర్వాత కాలంలో ఖలీఫా వారి కాలంలో మనం చూసుకుంటే ఉమర్ రజియల్లాహు అన్హు భుజం పైన రేషన్ కిట్, తిండి ఆహారం యొక్క మూట మోస్తూ రాత్రిపూట బీదవారు ఎవరున్నారో వారి ఇంటి గుమ్మాన వెళ్ళి పెట్టి వచ్చేసేవారు. అంటే పబ్లిసిటీ లేదు. అతను ఏంటి, గవర్నర్, ఖలీఫా, కానీ రాత్రిపూట సర్వే చేసేవారు. వేషాన్ని మార్చి, అతని స్ట్రక్చర్ మొత్తం మార్చుకొని, అతని వేషాన్ని మార్చుకొని, డ్రెస్ స్టైల్ మార్చుకొని వెళ్ళేవారు, సర్వే చేసేవారు. సర్వే చేసిన తర్వాత నిజంగానే మిస్కీన్ ఎవరు, నిజంగానే జకాత్ సదకా యొక్క అర్హులు ఎవరున్నారు, మిస్కీన్లు ఎవరున్నారు తెలుసుకున్న తర్వాత, సర్వే చేసిన తర్వాత ఇది నా బాధ్యత అని ఆయన రేషన్ కిట్ తీసుకుని ఆయన భుజాలపైన అవి మోస్తూ ఎవరికి తెలియకుండా రాత్రిపోటే ఆ ఇంటి గుమ్మాన బయట పెట్టేసి వచ్చేవారు. ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు, ఎప్పుడు ఇచ్చారు, పబ్లిసిటీ ఉండేది కాదు. సుబ్హానల్లాహ్. ఇలాంటి మంచి కార్యం మనలో ఉందా? మంచి గుణం ఇలాంటి ఉన్నాయా? సద్గుణాలు ఉన్నాయా మనలో? ఉండాలి. ఎందుకంటే వాత్వము తాం, ఆకలితో ఉన్న వారికి కడుపు నిండా భోజనం పెట్టడం జన్నత్లో తీసుకుని వెళ్తుంది ఈ ఆచరణ. మనం ఇరుగు పొరుగు వారిలో, రిలేటివ్స్లో, బంధుత్వంలో ఎవరైనా ఆర్థిక పరిస్థితిలో ఉన్నప్పుడు రేషన్ కిట్ మనము వారికి తెలియకుండా, పబ్లిసిటీ చేయకుండా మనము వెళ్ళి ఇచ్చేయాలి, చెప్పాలి. సోదర మహాశిలారా, చూడండి, రాత్రిపూట మనం కడుపు నిండా హాయిగా చికెన్ బిర్యానీ, ఫ్రై పీస్, కద్దు ఖీర్, ఇవన్నీ ఎన్నో ఐటమ్స్, ఎన్నో రెసిపీ తయారు చేసి కడుపు నిండా తిని హాయిగా పడుకుంటాం. పక్కనే ఇరుగు పొరుగు వారిలో, లేకపోతే రిలేటివ్స్లో పక్కనే ఉంటారు వాళ్ళు, మనకు తెలుసు వాళ్ళ ఆర్థిక పరిస్థితి. తిండి లేకుండా, ఆహారం లేకుండా ఖాళీ కడుపుతో బాధతో పడుకుంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ సందర్భం నిమిత్తం ప్రశ్నిస్తాడు. నువ్వు మాత్రం హాయిగా కడుపు నిండా బిర్యానీలు తిని, చికెన్ బిర్యానీ, దమ్ బిర్యానీ, ఫ్రై పీస్ బిర్యానీ, కద్దు ఖీర్, ఇవన్నీ ఎక్స్ట్రా రెసిపీ తయారు చేసి హాయిగా నువ్వు, నీ పిల్లలతో పాటు నీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి హాయిగా పడుకునేవారు కదా. నీ ఇరుగు పొరుగు వారు ఆకలితో, ఖాళీ కడుపుతో, ఆకలి బాధ తట్టుకోలేక ఆ విధంగా నిద్ర లేకుండా పడుకునేవారు, ఆ బాధని నువ్వు చూసుకోలేదు కదా, వారికి సహకరించలేదు కదా అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రశ్నించేటప్పుడు మనం ఏం సమాధానం ఇస్తామండి? ఒకసారి ప్రశ్నించుకోవాలి సోదర మహాశిలారా. చెప్పే విషయం ఏమిటంటే, ఆకలితో ఉన్న వారికి భోజనం తినిపించడం ఇది ఎంత గొప్ప ఆచరణ అంటే, సత్కార్యం అంటే మనకు స్వర్గానికి తీసుకుని వెళ్తుంది. అదేవిధంగా మూడో మాట, జన్నత్కు వెళ్ళాలంటే, జన్నత్ ప్రవేశన కావాలంటే వసిలుల్ అర్హాం, బంధుత్వాన్ని కాపాడుకోవాలి, బంధుత్వాన్ని విడిపోకుండా రక్షించుకోవాలి, బంధుత్వాన్ని దూరం చేయకూడదు, రిలేషన్షిప్ బాండ్ని ఇంకా పటిష్టంగా చేయాలి, ఆ రిలేషన్షిప్ బాండ్ విడకుండా చూడాలి.
విడాకులు లేకుండా చూడాలి. కానీ మన సమాజంలో ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నాం, చిన్న చిన్న గొడవ, చిన్న చిన్న పొరపాటు, మిస్అండర్స్టాండింగ్ వల్ల బంధుత్వాలు విడిపోతున్నాయి, బంధుత్వాలు దూరం అయిపోతాయి. అవుతున్నాయి కదా. ఏదో చిన్న మిస్అండర్స్టాండింగ్ అండి, చిన్న గొడవ అయింది, అన్నయ్య తమ్ముడితో మాట్లాడడం మానేస్తాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదండి, సంవత్సరాలు మానేస్తాడు మాట్లాడడం. కొన్ని సందర్భాల్లో అయితే అతను చనిపోయాడు, ఆ చనిపోయిన ముఖాన్ని చూడడానికి కూడా రాడు. ఏంటి అంత కక్ష, ద్వేషం పంచుకున్నాడు మనస్సులో, అతని మీద కోపం. ఏదో చిన్న పొరపాటు, ఏదో చిన్న తప్పు జరిగింది, మిస్అండర్స్టాండింగ్ వల్ల అన్నయ్య తమ్ముళ్ళు దూరం అయిపోయారు. బంధుత్వాన్ని విడిపోయారు, రిలేషన్షిప్ని తెగించారు, దూరం అయిపోయారు. ఎన్నో సంవత్సరాలు జరుగుతాయి, చివరికి ఆడు చనిపోతాడు. ఆ చనిపోయిన మనిషి ముఖాన్ని చూసి కూడా ఆ బ్రదర్ అనేవాడు రాడు, సొంత తమ్ముడు సొంత అన్నయ్య రావట్లేదు. కారణం ఏంటి? ఎప్పుడో ఏదో గొడవ జరిగింది. అబ్బా, ఇది మన పరిస్థితి. బంధుత్వాన్ని రక్షించుకోవట్లేదు మనం. చిన్న చిన్న విషయాలపైన కాంప్రమైజింగ్ లేదండి, అడ్జస్ట్మెంట్ లేదు. ఇస్లాం కాంప్రమైజింగ్ నేర్పిస్తుంది, ఇస్లాం అడ్జస్ట్మెంట్ నేర్పిస్తుంది. సుబ్హానల్లాహ్. ఏమండి, మనము మానవులం, పొరపాట్లు జరుగుతాయి, తప్పులు జరుగుతాయి. దైవదూతలం ఏం కాదు కదా, తప్పులు జరుగుతాయి. 100% పర్ఫెక్ట్గా ఉండాలి, పర్ఫెక్షన్ ఉండదు జీవితంలో. పొరపాట్లు జరుగుతుంటాయి, తప్పులు జరుగుతుంటాయి, మిస్అండర్స్టాండింగ్ జరుగుతుంటాయి. కానీ దానివల్ల బంధుత్వాన్ని మనం దూరం చేయకూడదు, రిలేషన్షిప్ని మనం దూరం చేసుకోకూడదు. అడ్జస్ట్మెంట్ ఉండాలి, కాంప్రమైజింగ్ ఉండాలి, క్షమించే అలవాటు ఉండాలి. ఎవరైనా తప్పు చేస్తే వెంటనే క్షమించే అలవాటు ఉండాలి. సోదర మహర్షులారా, అయితే ఈ బంధుత్వాన్ని ఎలా కాపాడుకోవాలి? ఆ ట్రిక్సే ఉన్నాయి, ఆ టిప్సే ఉన్నాయి. ఇస్లాం ఏం చెప్తుందంటే, బంధువులని గౌరవించండి, బంధువుల మధ్య ప్రేమ అనురాగం పెంచండి, ప్రేమ అనురాగంతో మెలగండి, ఆర్థిక సహాయం చేయండి. బంధుత్వంలో ఎవరైనా, రిలేటివ్స్లో ఎవరైనా ఆర్థిక ఇబ్బందులో, కష్టాల్లో చిక్కుకుని ఉంటే వారికి ఆర్థిక సహాయం చేయండి, ఫినాన్షియల్ సపోర్ట్ చేయండి. క్లిష్టమైన సమయాల్లో చిక్కుకుంటే తోడపడండి, సహాయంగా ఉండండి, సహకరించండి, సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. హెల్పింగ్ హ్యాండ్, ఇది ఇస్లాం మనకి హ్యూమానిటీ నేర్పిస్తుంది, మానవత్వం నేర్పిస్తుంది. రిలేషన్షిప్ బాండ్ని ఎలా కాపాడుకోవాలి, ఎలా రక్షించుకోవాలి, విడాకులు లేకుండా ఎలా చూసుకోవాలనేది నేర్పిస్తుంది ఇస్లాం సొసైటీలో, సమాజంలో శాంతి ఎలా వ్యాపించి ఉండాలనేది నేర్పిస్తుంది. సోదర మహాశివులారా, అందరూ కూడా సంతోషంగా సోదర భావనతో ఎలా మెలగాలి అది నేర్పిస్తుంది ఇస్లాం. సుబ్హానల్లాహ్. ఇస్లాం అనేది జీవన శైలి. ఇది ఎలాంటి ధర్మం అంటే ఇది లైఫ్ స్టైల్ మనకి నేర్పిస్తుంది. ఇహలోకంలో పరలోకంలో ఎలా సాఫల్యం సాధించుకోవాలనేది నేర్పిస్తుంది ఇస్లాం. అదేవిధంగా బంధుత్వాన్ని కాపాడుకోవాలంటే వారి అవసరాలకు మనము వారికి సహాయం చేయాలి. అవసరాలు ఉన్నప్పుడు వారికి తోడుగా ఉండాలి. మనం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నారు, పేషెంట్, అతను 80 కిలోమీటర్స్ 100 కిలోమీటర్స్ దూరం ఉన్నా సరే కాల్ వస్తుంది, ఫలానా వ్యక్తి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నాడు, ఆ రోజు లీవ్ పెట్టండి, పర్లేదు. ఒక రోజు శాలరీలో ఒక 1000 2000 తగ్గిపోయినా పర్లేదు. కానీ అతడు బంధుత్వంలో ఉన్నాడు, బాధపడుతున్నాడు, రిలేటివ్ హాస్పిటల్లో బాధపడుతున్నాడు, అతనికి ఏదో సపోర్ట్ కావాలి, మీకు కాల్ వచ్చింది, ఆ రోజు జాబ్ మానేసి వెళ్ళండి, పలకరించండి, ఏమైనా ఆర్థిక ఇబ్బందులో ఉంటే సహాయం చేయండి, అతడికి తెలియకుండా మెడికల్ ఫీజు కట్టండి, అతనికి తెలియకుండా ల్యాబ్లో ఏదైతే బ్లడ్ టెస్ట్ చేయిస్తారో ఆ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానికి ఫీజు కట్టండి, చెల్లించండి. అతనికి తెలియకూడదు, మెడికల్ ఫీజు మీరు కట్టండి. కానీ నేను సహాయం చేశాను, నువ్వు ఫలానా సమయంలో ఆపదలో ఉన్నప్పుడు హాస్పిటల్లో వచ్చి సహాయం చేశాను గొప్పలు చెప్పకూడదు. అప్పుడు గొప్పలు చెప్పుకున్నాం అనుకోండి నలుగురితో, మనం చేసి ఉన్న సత్కార్యాలు కూడా వృధా అయిపోతాయి. పాపం, మహాపాపం అది. గొప్పలు చెప్పకూడదు మనం.
అదేవిధంగా మ్యారేజ్ సందర్భంలో ఫినాన్షియల్ ఇష్యూస్ ఉంటాయి, అప్పుడు సహాయం చేయండి. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి డబ్బు అవసరం లేదు, పలకరిస్తే సరిపోతుంది. నలుగురు వచ్చి వెనకాల ఉండి కనిపిస్తే చాలు. వాళ్ళకి బంధుత్వం కావాలి, రిలేటివ్స్ కనిపించాలంతే, డబ్బుతో అవసరం ఉండదు. అలాంటి సమయంలో కేవలం వెళ్ళి అటెండ్ అవ్వండి, విజిట్ చేయండి. అల్లాహు అక్బర్, సుబ్హానల్లాహ్. ఇలాంటి మంచి గుణం ఇస్లాం నేర్పిస్తుంది. ఇస్లాం మనకి ఇది నేర్పిస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు ఆదుకోండి, సహాయం చేయండి, క్లిష్టమైన సమయాల్లో సపోర్ట్ చేయండి. క్రిటికల్ కండిషన్స్లో, క్రిటికల్ ఇష్యూలో చిక్కుకున్నప్పుడు మీరు వెళ్ళి వారికి ఎలాంటి సహాయం కావాలన్న అవసరంలో మీరు వారి సహాయం చేయండి, సహకరించండి, హెల్ప్ చేయండి, హెల్పీ హ్యాండ్గా ఉండండి. సుబ్హానల్లాహ్. మ్యారేజెస్ జరుగుతాయి, అప్పుడు డబ్బు అవసరం లేదు. కొంతమందికి ఏంటంటే వెనకాల సపోర్ట్ కింద నుంచుంటే చాలు, అలాంటి క్యారెక్టర్ ఉంటే సరిపోతుందని కొంతమంది అలా కూడా ఆలోచిస్తుంటారు, వెయిట్ చేస్తుంటారు. నా రిలేషన్షిప్లో ఏ బంధువు వచ్చి నాకు సపోర్ట్ చేస్తారు, నా వెనకాల ఉంటే చాలు, నాకు డబ్బుతో అవసరం లేదని ఆ ఆలోచనతో వెయిటింగ్లో ఉంటారు. కానీ మనము వెళ్ళం. బిజినెస్ లాస్ అవుతుంది, ఆర్థిక ఇబ్బందిలో ఉంటారు, మీకు తెలుసు అతను ఆర్థిక ఇబ్బందిలో ఉన్నాడని, మీరు వెళ్ళి సపోర్ట్ చేయాలి. అతని బిజినెస్ పికప్ అయ్యేటప్పుడు ఇంకా సపోర్ట్ చేయాలి, ఇంకా పికప్ అవ్వాలని. కానీ ఇప్పుడు స్వార్థపరుడు అయిపోయామండి, సెల్ఫిష్ అయిపోయాం మనం. సొంత తమ్ముడు లాస్ అయినా బాధ లేదు మనకి. అల్లాహు అక్బర్. సొంత తమ్ముడు బిజినెస్లో ప్రాఫిట్ సాధించుకుంటూ పికప్ లెవెల్లో వెళ్తుంటే సంతోషపడాలి. అసూయ ఉండకూడదు, స్వార్థం ఉండకూడదు, మనలో ఈర్ష్య ఉండకూడదు, కక్ష ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, శత్రుత్వం ఉండకూడదు. కానీ మన జీవితంలో చూసుకోండి, రిలేషన్షిప్లో శత్రుత్వపు భావన, కక్ష, ద్వేషం ఇవన్నీ కనిపిస్తున్నాయి. కాబట్టి సోదర మహాశీలారా, బంధుత్వాన్ని కాపాడుకోవాలంటే ప్రేమ అనురాగాన్ని పెంచుకోవాలి, కలిసిమెలిసి సోదర భావత మెలగాలి, అవసరాలకు మనం సహాయం చేస్తూ ఉండాలి. అదేవిధంగా నాలుగో మాట, నాలుగో ఆచరణ, ఆ సత్కార్యం చేస్తే మనము ప్రశాంతంగా జన్నతులో వెళ్ళిపోవచ్చు. అదేమిటంటే వసల్లు బిల్లైలి వన్నాసు నియామ్. రాత్రి చివరి వేళలో అందరూ పడుకోనే సమయంలో లేచి తహజ్జుద్ నమాజ్ పాటించడం అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు ఎంతో ఇష్టమైన కార్యం ఇది. సుబ్హానల్లాహ్. రంజాన్ నెలలో తరావీ నమాజ్ అంటారు కదా, రంజాన్ కానీ ఇతర నెలలో దాన్ని తహజ్జుద్ ఖియాముల్ లైల్ అంటారు. రంజాన్లో ఏ విధంగా అయితే 11 రకాతులు మనం పాటిస్తాము, 8 రకాతులు నఫిలు, 3 రకాతులు విత్ర్ నమాజ్, అదేవిధంగా రంజాన్ కాకుండా వేరే నెలలో, ఇతర నెలలో దాన్ని తహజ్జుద్ ఖియాముల్ లైల్ అంటారు. రాత్రి చివరి వేళలో పాటించాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎంతో ఇష్టమైన కార్యం కాబట్టి ఇలా అలవాటు చేసుకున్న వారికి ఈ సత్కార్యం నిమిత్తం అల్లాహ్ సుబ్హానహు వ తఆలా జన్నత్ తయారు చేసి ఉన్నాడు. సుబ్హానల్లాహ్. మనం అందరం ప్రయత్నించాలి, ఈ సత్కార్యం చేయడానికి ప్రయత్నిస్తూ ఉండాలి. ట్రై చేస్తుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యం కల్పిస్తాడు, తౌఫీక్ ఇస్తాడు. సోదర మహాశిలారా, అబూ హురైరా రలియల్లాహు అన్హు కథనం ప్రకారం సహీ బుఖారీ, సహీ ముస్లింలో హదీత్ వచ్చింది, ముత్తఫకున్ అలైహి హదీస్ ఇది. అబూ హురైరా రలియల్లాహు అన్హు అంటున్నారు, మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ విధంగా ప్రవచించారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రి చివరి వేళలో భూ ఆకాశం పైనకి, అంటే మొట్టమొదటి ఆకాశం ఉంది కదా, దానిపైకి దిగి వస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. వచ్చి ప్రజలతో ప్రశ్నిస్తాడు, అనౌన్స్మెంట్ చేయిస్తారు. మొట్టమొదటి అనౌన్స్మెంట్ ఏంటి? మన్ యదుఉని ఫఅస్తజీబ లహ్. ఎవరైనా దువా చేసేవారు ఉన్నారా, దువా చేయండి, నేను మీ దువాను స్వీకరిస్తాను. అల్లాహు అక్బర్. ఈ ఆఫర్ ఎవరిస్తున్నారండి? తహజ్జుద్ వేళలో లేచి నమాజ్ పాటిస్తూ దువా ఎవరు చేసుకుంటారో వారికి ఇలాంటి ఆఫర్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆకాశం పైన, అంటే భూమి యొక్క ఆకాశం అంతా మొట్టమొదటి ఆకాశం, దానిపై దిగి వస్తారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా రాత్రి చివరి వేళలో. వచ్చి ప్రశ్నిస్తాడు, ఎవరైనా ఉన్నారా, దువా చేయడానికి సిద్ధంగా ఉన్నారో మీరు దువా చేయండి, మీకు ఎలాంటి కోరికలు ఉన్నా మీరు దువా చేయండి, అడగండి, నేను ప్రసాదిస్తాను, మీ దువాను స్వీకరిస్తాను. మీరు కష్టాల్లో చిక్కుకుని ఉన్నారా, మీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనకు ఛాన్స్ ఇస్తున్నాడు, మంచి ఆఫర్ ఇస్తున్నాడు. కానీ మనము సద్వినియోగించుకోవట్లేదు. ఆ సమయంలో హ్యాపీగా పడుకుంటాం, మంచి పరుపు పైన హ్యాపీగా బెడ్షీట్ వేసుకొని, బ్లాంకెట్ వేసుకొని పడుకుంటాం. అసలు ధ్యాస ఉండదు తహజ్జుద్ నమాజ్ అని.
రెండో అనౌన్స్మెంట్ చేస్తాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. మన్ యస్అలుని ఫఉతియహు, ఎవరైనా ప్రశ్నించేవారు ఉన్నారా, మీ అవసరాలను అడిగేవారు ఉన్నారా, నేను అవసరాలను తీర్చిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ప్రసాదించడానికి సిద్ధంగా ఉన్నాను, మీకు ఏదైనా అవసరం ఉంటే అడగండి. అల్లాహు అక్బర్. కానీ మనకి ఎన్నో అవసరాలు ఉన్నాయి. అవసరానికి మనం ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర వెళ్తాం, కానీ దైవం దగ్గర వెళ్ళట్లేదు. అవసరాలు ఉంటే దానికోసం మనము సపోర్ట్ కోసం, రికమెండేషన్ కోసం ఎక్కడెక్కడ వెళ్తున్నాం, ఎక్కడైనా వెళ్తున్నాం. ఎమ్మెల్యే దగ్గర, ఎంపీ దగ్గర, ధన సంపుల దగ్గర, ప్రాపర్టీ, బ్యాంక్ బ్యాలెన్స్ ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉన్న మిలియనర్, బిలియనర్ వాళ్ళ దగ్గర వెళ్తున్నాం. కానీ అవసరం ఉన్నప్పుడు దైవాన్ని మర్చిపోతుంది. దైవం ఆఫర్ ఇస్తున్నాడు, మీకు ఏమైనా అవసరం ఉంటే అడగండి, నేను ప్రసాదిస్తానని. సుబ్హానల్లాహ్. కానీ మనము మెత్తగా ఉన్న పరుపు మీద హాయిగా పడుకుని ఉంటాం. మూడో ఆఫర్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇస్తాడు ఆ సమయం. మన్ యస్తగ్ఫిరుని ఫఅగ్ఫిర లహు, ఎవరైనా ఉన్నారా, క్షమాభిక్ష వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నానా, నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. మీరు క్షమించడానికి, మీకు క్షమించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీకు క్షమాభిక్ష వేడుకోవడానికి సిద్ధంగా ఉన్నారా? మీరు క్షమాభిక్ష వేడుకోండి, తౌబా ఇస్తగ్ఫార్ చేయండి, నేను మీ మఫ్రత్ చేసేస్తాను, మీ క్షమాభిక్షను నేను యాక్సెప్ట్ చేస్తాను. క్షమాభిక్ష వేడుకోండి, నేను మిమ్మల్ని క్షమించేస్తాను. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అమితంగా క్షమించేవాడు కాబట్టి, గఫూరుర్ రహీం కాబట్టి ఆ సమయంలో మంచి గొప్ప అవకాశం ఇస్తున్నాడు. చూడండి సోదర మహాశివులారా, మనం దైవదూతలమైతే కాదు, పొద్దున్న నుంచి సాయంత్రం ఎన్నో మహాపాపాలు చేస్తుంటాం. కానీ ఇది తహజ్జుద్ అనేది గొప్ప మంచి బంపర్ ఆఫర్ ఇస్తుంది. తహజ్జుద్లో లేచి నమాజ్ పాటిస్తూ, దువా చేస్తూ, క్షమాభిక్ష వేడుకుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మన పాపాలను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ సమయంలో మనము హ్యాపీగా నిద్రపోతుంటాం. తహజ్జుద్ పాటించండి. తహజ్జుద్ పాటించే వారి జీవితంలో శుభాలు ఉంటాయి. తహజ్జుద్ ఎవరైతే పాటిస్తుంటారో వారి జీవితంలో దైవ సహాయం వారికి దక్కుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దైవ దూతల ద్వారా వారి సమస్యలకు పరిష్కారం చూపిస్తారు. మనకి తెలియకుండానే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గోప్యంగా మాకు సహకరిస్తూ ఉంటాడు. జీవితంలో శుభాలు ఉంటాయి, మనశ్శాంతి లభిస్తుంది, బర్కత్ ఉంటుంది, రహమత్ ఉంటుంది. ఇప్పుడు తహజ్జుద్ నమాజ్ పాటించాలి. అంతేకాదు, ఇది ఇహలోకంలో ఇవన్నీ లాభాలు ఉన్నాయి, ప్రతిఫలాలు ఇంకేంటి, జన్నత్ ఉంది అక్కడ, పరలోకం. దేనికోసం? తహజ్జుద్ నమాజ్ పాటిస్తాను. సోదర మహాశివులారా, చాలా దౌర్భాగ్యమైన విషయం ఏమిటంటే 5 పూటల విధించబడిన ఉన్న నమాజ్ నిమిత్తమే మనం నిర్లక్ష్యం చూపిస్తున్నాం, పాటించట్లేదు. తహజ్జుద్ ఎలా పాటిస్తామండి? ముందుగా 5 పూటల నమాజ్ అలవాటు చేసుకోండి. అది అలవాటు చేసుకుంటే తహజ్జుద్ కూడా అలవాటు చేసుకోవడం సౌలభ్యం అవుతుంది. ఎందుకంటే తీర్పు దినం నాడు ఇబాదత్ విషయంలో, ఆరాధన విషయంలో మొట్టమొదటి ప్రశ్న మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, దేనికోసం అడగబడుతుంది? ప్రవక్త గారు అంటున్నారు, మొట్టమొదటి ప్రశ్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇబాదత్ విషయంలో నమాజ్ నిమిత్తం ప్రశ్నిస్తాడు. అందులో మనం పాస్ అవుతే తర్వాత రాబోయే క్వశ్చన్స్లో పాస్ అయిపోతాం. అందులో కనుక ఫెయిల్ అవుతే తర్వాత ఎన్నైతే ప్రశ్నలు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విసురుతాడో ప్రతి దాంట్లో మనం ఫెయిల్ అయిపోతాం, విఫలమైపోతాం. ఇహలోకంలో పరలోకంలో మనం సాఫల్యం సాధించుకోవాలంటే, సాఫల్యం పొందాలంటే నమాజ్ స్థాపన అనివార్యం. నమాజ్ని వదలకూడదు. మీ జీవితంలో నమాజ్ ఉంటేనే మీ జీవితంలో శుభాలు ఉంటాయి. మీ జీవితంలో నమాజ్ నెలకొల్పడం అలవాటు ఉంటేనే మీ జీవితంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎన్నో శుభాలు, బర్కత్, రహమత్, కరుణ, దయ అన్నీ వర్షిస్తుంటాడు, కురిపిస్తుంటాడు. మనశ్శాంతి లభిస్తుంది, టెన్షన్స్ ఉండవు, ప్రాబ్లమ్స్ ఉండవు, ఛాలెంజెస్ ఉండవు. ఛాలెంజెస్ వచ్చిన సహనం వహించడానికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా సౌభాగ్యం ప్రసాదిస్తుంది. సహనం, ఓపికతో జీవితం గడుపుతారు. డిప్రెషన్ ఉంటుంది మీ జీవితం. మెయిన్ ఏంటంటే డిప్రెషన్ ఉండదు, మెంటల్లీ డిప్రెస్ అవ్వరు మీరు నమాజ్ పాటిస్తుంటే, ముఖ్యంగా తహజ్జుద్ నమాజ్. సో మీకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి పరిష్కారం తహజ్జుద్ నమాజ్. అది పాటించండి, అందులో దువా చేసుకోండి, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తాడు. సోదర మహాశివులారా, కాబట్టి చెప్పే విషయం ఏమిటంటే, ప్రవక్త గారు చెప్పినట్టు సలాం వ్యాపింప చేయడం, ఆకలితో ఉన్న వారికి భోజనం తినిపించడం, అదేవిధంగా బంధుత్వాన్ని కాపాడుకోవడం, రాత్రి చివరి వేళలో అందరూ పడుకునే సమయంలో తహజ్జుద్ నమాజ్ పాటించడం, ఈ 4 సత్కార్యాలు ఎవరైతే నిరంతరంగా చేస్తుంటారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసన్నత సాధన కోసము ఇఖ్లాస్తో, చిత్తశుద్ధితో, తక్వా, దైవభీతితో
కూడి ఉన్న ఈ సత్కార్యాలు చేస్తూ ఉంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇన్షాల్లా బిఇذనిల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖచ్చితంగా జన్నత్ ప్రసాదిస్తాడు. చివరిలో అల్లాహ్తో దుఆ ఏమనగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ ఏ విషయాలైతే మనము నేర్చుకున్నామో విన్నామో దానిపై ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే కష్టాల్లో చిక్కుకుని ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి కష్టాల నుండి బయటపడే దారి చూపించుగాక. ఎవరైతే అప్పుల భారంలో చిక్కుకుని ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిపై నుండి అప్పుల భారాన్ని తొలగించుగాక. అప్పులు తీర్చే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే పేదరికంలో జీవితం గడుపుతున్నారో బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారిని ధన సంపన్నులుగా చేయుగాక. అదేవిధంగా మనందరినీ ఖురాన్ మరియు హదీత్ వెలుగులో జీవితాన్ని కొనసాగించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి షిఫాయ కామిల ఆజిల ముస్తమిర్రా ప్రసాదించుగాక. ఎవరైతే మరణించి ఉన్నారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అందరికీ జన్నతుల్ ఫిర్దౌస్లో ఉన్నత స్థాయిని కల్పించుగాక. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చివరి శ్వాస విడిచే వరకు మరణించే వరకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ మరియు హదీత్ వెలుగులో తౌహీద్ పైన ఆచరించే సౌభాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్. వాఖిరు దావానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్.